Jyoti studying in Zenex Vision Degree College. మా ఏరియాలో అంతకుముందు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అంత వర్క్స్ ఏం లేవు. ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అన్నా కానీ మట్టి రోడ్లే, అవి కూడా గుంటలు గుంటలుగా ఉండడం వల్ల అంత ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయే వాళ్ళం. కానీ శ్రీధర్ సార్ వచ్చిన తర్వాత మాకు సిమెంట్ రోడ్ వచ్చాయి, మొత్తం అక్కడంతా డ్రైనేజ్ సిస్టమ్ మారింది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ అనేది పవర్ కట్స్ లేకుండా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకా నేను ఒక పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎడ్యుకేషన్లో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన అంటే టెక్నాలజీ మీద, మా సాఫ్ట్ స్కిల్స్ మీద ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, పార్ట్నర్షిప్ చేస్తున్నారో వాటన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో మేము ఈ జాబ్స్ అన్ని తీసుకొని వచ్చి మన నేషన్ని ఇంప్రూవ్గా అంటే డెవలపింగ్ కంట్రీగా కాకుండా డెవలప్డ్ కంట్రీగా మేము చూపించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే క్వాంటమ్ వ్యాలీ అనేది తీసుకొని వచ్చారు. ఆ టెక్నాలజీని మేము యూజ్ చేసుకొని దానివల్ల మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాము. శ్రీధర్ సార్కి చాలా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే దీంట్లో మమ్మల్ని ఒక పార్ట్గా చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు. పేరు బి లోకేశ్వరి. నేను జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్లీ శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే 168 crores 168 డెవలప్మెంట్ వర్క్స్ని 17 crores చేస్తున్నారు. ఇప్పుడు చాలా వేరియస్ స్టేటస్లో చేస్తున్నారు. ఇది ఒక నెంబర్గా కాకుండా కామన్ పీపుల్ యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి జరిగే ఛాన్సెస్గా చూడాలి మనం. అండ్ ఆల్సో పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి శ్రీధర్ రెడ్డి లాంటి లీడర్స్ మనకి కావాలి. వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పర్సనల్గా నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన యూత్ మీద పెట్టుకున్న నమ్మకం. అది మేము ఎప్పుడు చేయమని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు మా జనరేషన్ గురించి చెప్పాలంటే మేమంతా టెక్నాలజీతో పెరిగిన జనరేషన్ ఇప్పుడు. అండ్ ఆల్సో ఫ్యూచర్లో వేరియస్ ఐడియాలజీస్తో ముందుకు సాగుతూ ఉంటాము. ఇప్పుడు యూత్కి ఒక టెక్నాలజీ ఉందంటే దానికి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అండ్ ఆల్సో ఆపర్చునిటీ కూడా కావాలి. సో ఆ ఆపర్చునిటీని శ్రీధర్ రెడ్డి గారు మాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో దాంట్లో ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఇప్పుడు మేము ఫ్యూచర్ ఓటర్స్గా వెళ్తాము. మమ్మల్ని ఫ్యూచర్ ఓటర్స్గా కాకుండా ఫ్యూచర్ కాంట్రిబ్యూటర్స్గా చూస్తున్నారు సార్ మమ్మల్ని. అండ్ అమరావతి గురించి చెప్పాలంటే ఒకప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ ఉండేది కాదు. చాలామంది చాలా రకాలుగా అన్నారు. అయినా సరే వాళ్ళు ఓర్పుతో నారా లోకేష్ గారు అయినా, చంద్రబాబు రెడ్డి గారైనా, ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే దాన్ని ఒక ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏమైనా సరే ఒక విజన్ అనేది ఉంది. ఫైనలీ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అండ్ మీరు పీపుల్ కోసం చేస్తున్న కమిట్మెంట్ అయినా, నెల్లూరు రూరల్ డెవలప్మెంట్ వర్క్స్ని ఇనిషియేట్ చేయడం అయినా సరే నాకు చాలా నచ్చింది మీ లీడర్షిప్. సో ఎప్పుడైనా మీరే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మౌర్య. నేను జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్లో థర్డ్ ఇయర్ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ మన ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి 17 crores పెట్టి 168 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ మేము ఒక పార్ట్గా అయ్యాము ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి. లైక్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. అండ్ కమింగ్ టు జెన్జీ అనేది ఒక నార్మల్ జనరేషన్ ఒకటే కాదు, ఇట్స్ అ నేమ్ ఆఫ్ క్రియేషన్, ఇట్స్ ఆల్సో డెవలప్మెంట్ అండ్ ఆల్సో న్యూ టెక్నాలజీస్ని తీసుకొచ్చే ఒక అభివృద్ధి చెందే ఒక జనరేషన్. అండ్ మాకు ఈ కార్యక్రమంలో ఇట్లా మమ్మల్ని పాల్గొనించినందుకు ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు. నా పేరు కిరణ్ కుమార్. మేముండేది పడారుపల్లి సుందరయ్య కాలనీ. నేను చదువుకునేది జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్. ఈనాడు ఎమ్మెల్యే గారైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనల్ని ఇక్కడికి పిలిచి ఎంతో మాకు చాలా మేలు చేశారు. ఎందుకంటే ఇవాళ రోజున జెన్జీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇదినైతే తీసుకుంటుంది ప్రతి దగ్గర. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్గొనేలా చేసినందుకు, అలాగే మా పాఠశాల, మా కళాశాల తరఫున, అలాగే మా యొక్క విద్యార్థుల తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.